హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరూ ఏదైనా సరే మార్పులు చేర్పులతో పాటు లబ్ధిదారులను యాడ్ చేసుకోవడం, రేషన్ కార్డుకి కొత్తగా అప్లై చేసుకోవడం, ఇటువంటి వాటికి సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డులో తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోవడానికి ఆగస్టు 31వ తేదీ వరకు అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఆ తేదీ లోపల ఎవరైతే సవరించుకుంటారో అటువంటి వారందరికీ ఉచితంగా రేషన్ కార్డు అనేది మరొకటి కొత్తగా అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైనా సరే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకున్నా, లేదా మీరు గతంలో అప్లై అనేది చేసుకున్న రేషన్ కార్డులోని లబ్ధిదారులకు సంబంధించిన పేర్లు అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, నా యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు సంబంధించిన రిలేషన్షిప్ లో ఇక్కడ నాకు సంబంధించి వైఫ్ కి సంబంధించిన రిలేషన్ లో ఇక్కడ హస్బెండ్ అనేది ఉండాల్సినది నాకు ఇక్కడ సన్ అనేది అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ రిలేషన్షిప్ లో మిస్టేక్ అనేది నాకైతే రావడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్ లో ఈ యొక్క మిస్టేక్ ను ఏ విధంగా సవరించుకోవాలి, దీనితో పాటుగా మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ లో తప్పు అనేది ఉన్నా, లేదా ఈ యొక్క జెండర్ లో తప్పు అనేది ఉన్నా, ఇతర కారణాలు ఏదైనా సరే ఉన్నట్లయితే ఏ విధంగా సవరించుకోవాలో ఇప్పుడు నేను మీకైతే లైవ్ డెమో నేను మీకైతే చూపిస్తాను. అలాగే ఈ యొక్క స్టేటస్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఇది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ను నేను మీకైతే షేర్ చేస్తాను. ఇది కనుక మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎంతైతే కాస్ట్ చూపిస్తుందో ఆ యొక్క కాస్ట్ కు మీకైతే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ అనేది మీకైతే ఇవ్వడం జరిగింది. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే రేషన్ సరుకులు అనేది తీసుకోలేదో ఆ యొక్క రేషన్ కార్డు తొలగించబోతున్నట్లు కొంతమంది అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే వరుసగా 3 నెలల పాటు ఎవరైతే రేషన్ సరుకులు అనేది తీసుకోకుండా ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించిన రేషన్ కార్డులు తొలగిస్తారని కొంతమంది అయితే అంటున్నారు. రేషన్ కార్డు అయితే తొలగించారు, ఆ యొక్క రేషన్ కార్డును హోల్డ్ లోకి అయితే పెట్టబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే వస్తుంది. మీకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది హోల్డ్ లో కనుక వెళ్ళినట్లయితే తిరిగి మరలా మీరు రేషన్ సరుకులు పొందాలి అనుకున్నట్లయితే మీరు తిరిగి గ్రామ అలాగే వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి యాక్టివేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే తిరిగి మీ యొక్క బయోమెట్రిక్ వేస్ కానీ లేదా ఓటీపీ ద్వారా రేషన్ కార్డు అనేది యాక్టివేషన్ కనుక చేపించుకున్నట్లయితే తిరిగి మీకు యథావిధిగా రేషన్ సరుకుల పంపిణీ అయితే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క రేషన్ కార్డు అనేది పూర్తిగా అయితే తొలగించరు. ప్రస్తుతానికి మీరు రేషన్ సరుకులు అనేది తీసుకోలేదు కాబట్టి ప్రతి నెల ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించి రేషన్ సరుకులు అనేది విడుదల అనేది చేయకుండా ప్రస్తుతానికి హోల్డ్ లోకి అయితే పెట్టడం జరుగుతుంది. హోల్డ్ లో పెట్టినట్లయితే ఆ యొక్క పర్సన్ కి సంబంధించి ఆ యొక్క నెలలో రేషన్ సరుకులు అనేది అయితే విడుదల అనేది అయితే చేయబడదు. ఎప్పుడైతే యాక్టివేషన్ అనేది చేసుకుంటారో ఆ తర్వాత తిరిగి ఈ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివేషన్ లోకి అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎప్పుడైతే యాక్టివేషన్ అయితే చేసుకుంటారో అప్పుడు మాత్రమే తిరిగి మీకు రేషన్ సరుకులు మీకైతే అందజేయబడుతుంది. వరుసగా 3 నెలలు తీసుకున్న వారికి సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డు అనేది హోల్డ్ లోకి వెళ్ళబోతున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. ఇకపోతే రేషన్ కార్డుకి సంబంధించి మీరే ఆన్లైన్ లో ఏ విధంగా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేసుకోవాలో నేను మీకైతే చూపిస్తాను. మనకు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఏపీ సేవ పోర్టల్లోనే మీ యొక్క ఆధార్ నంబర్ తో లాగిన్ అనేది అయినట్లయితే మీకు సంబంధించి మీరే ఆన్లైన్ లో స్వయంగా మీ యొక్క డీటెయిల్స్ అప్డేట్ మీరైతే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు ఏదైతే చేంజెస్ అనేది చేసుకోవాలనుకుంటున్నారో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది. ముందుగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, అంటే మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ యొక్క పేరు కావచ్చు, జెండర్ కావచ్చు, అలాగే మీకు సంబంధించిన రిలేషన్ అనేది కరెక్ట్ గా ఉందా లేదంటే ఇక్కడ మనకు ఈపీడీఎస్ కి సంబంధించి యొక్క డాష్ బోర్డ్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఈపీడీఎస్ కి సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ రైస్ కార్డ్ సెక్షన్ ఉంది కదా, అంటే రేషన్ కార్డుకి సంబంధించిన సెక్షన్ లో రైస్ కార్డ్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డు లేదా రైస్ కార్డు నంబర్ ఏదైతే ప్రభుత్వం మీకు కొత్తగా జారీ చేసిన స్మార్ట్ కార్డు అనేది ఉందో ఈ యొక్క స్మార్ట్ కార్డులో డీటెయిల్స్ మీరైతే ఎంటర్ చేయాలి. నాకు సంబంధించిన ఈ యొక్క నంబర్ నేనైతే ఎంటర్ అనేది అయితే చేస్తున్నాను. చూడండి, నాకు సంబంధించి యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివ్ లో ఉంది. ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డు అనేది 3 నెలలు కనుక మీరు తీసుకోకపోయినట్లయితే మీ యొక్క రేషన్ కార్డు అనేది ఇన్యాక్టివ్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డు యాక్టివ్ లో ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూడండి, నాకు సంబంధించి రీసెంట్ గా మా యొక్క బాబుని నేనైతే యాడ్ అంటే మా యొక్క 5 సంవత్సరాల బాబు నేనైతే యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ సన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మా యొక్క వైఫ్ కి సంబంధించిన కార్డు అనేది జారీ చేస్తున్నారు కాబట్టి మహిళకు సెల్ఫ్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ రిలేషన్ దగ్గర నాకు సంబంధించి హస్బెండ్ అనేది ఉండాల్సింది, నాకు సన్ అనేది అయితే రావడం జరిగింది. రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ నాకు కరెక్ట్ గానే ఉన్నాయి. ఇక్కడ రిలేషన్ లో మాత్రమే మిస్టేక్ అనేది ఉంది. ఇప్పుడు ఈ యొక్క మిస్టేక్ ను ఏ విధంగా సరైనది చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ గా సచివాలయంకి వెళ్ళి మార్చుకోవచ్చు, లేదా మీరు వాట్సాప్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వెబ్సైట్ లో కనుక చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకు ఏపీ సేవ
పోర్టల్ కి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇక్కడ మనకు ఈ యొక్క వెబ్సైట్ లో ఇప్పటివరకు మనం ఈ యొక్క సేవలకు సంబంధించి ఆధార్ నంబర్ తో అలాగే T25 నంబర్ తో మనం స్టేటస్ అయితే చెక్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ లాగిన్ అనేది ఇచ్చారు చూడండి. ఈ యొక్క లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే సిటిజన్ లాగిన్ అలాగే ఎంప్లాయీ లాగిన్ రెండు ఉంటాయి. ఇక్కడ మనం సిటిజన్ కాబట్టి సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది. మీకు అకౌంట్ కనుక ఉన్నట్లయితే లాగిన్ అనేది అవ్వండి. ఒకవేళ లేకపోయినట్లయితే క్రియేట్ వన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి లేదా జీమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయితే అవ్వమంటుంది. అక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడితో లాగిన్ అయితే అవ్వండి. ఆల్రెడీ నాకు అకౌంట్ అనేది ఉంది కాబట్టి డైరెక్ట్ గా నా యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అనేది అయిన వెంటనే మనం ఏదైతే మెయిల్ ఐడి అనేది ఇచ్చామో ఆ యొక్క మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క కోడ్ మనం ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. నాకు వచ్చిన కోడ్ ఏదైతే ఎంటర్ చేశానో అది ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఈ విధంగా లాగిన్ అయితే అయిపోవడం జరిగింది. ఇక్కడ మనకు ఏదైతే సిటిజన్ పోర్టల్ కి సంబంధించిన లాగిన్ అనేది ఉందో ఈ యొక్క లాగిన్ లోకి మనం అయితే అయిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి మనకు ఎటువంటి రకాల సర్వీసులు అనేది ఇచ్చారో వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఈ యొక్క ట్యాబ్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పూర్తిగా మనకు ఏదైతే అవసరం అనేది అవుతున్నాయో ఇక్కడ చూడండి మనకు కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లయర్స్. ఇక్కడ మనకు ఈ యొక్క సివిల్ సప్లయర్స్ కి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సంబంధించి టోటల్ గా 8 రకాల ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. నా యొక్క రేషన్ కార్డులో నాకు సంబంధించి ఈ యొక్క రిలేషన్ అనేది తప్పుగా ఉంది కాబట్టి డీటెయిల్స్ అనేది మార్చుకోవాలి కాబట్టి 7th ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఖచ్చితంగా 2 రకాల ఆప్షన్లు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి బేసిక్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ దగ్గర ఈ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే ఒకరికి సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది పెద్దవాళ్ళది వీలైతే పెద్దవాళ్ళకైతే సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ప్రీఫిల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిఫాల్ట్ గా కొన్ని అయితే ఫిల్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నాకు ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన అన్ని రకాల డీటెయిల్స్ ఇక్కడైతే యాడ్ అయితే కావడం జరిగింది. ఇక్కడ కొన్ని మిస్ అనేది అయి ఉంటాయి, అవి మీరైతే ఎంటర్ చేయండి. ఇక్కడ మా ఫాదర్ పేరు 0 అనేది ఉంది కాబట్టి నేను ఫాదర్ పేరు ఎంటర్ చేశాను. ఇక్కడ జెండర్ ఎంటర్ చేశాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇక్కడ క్యాస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిలీజన్ అయితే అడుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ చూసుకున్నట్లయితే మ్యారీడ్ అయితే పెట్టాను. ఇక్కడ మొబైల్ నంబర్ అలాగే ఉంది. ఇక్కడ చూడండి మొబైల్ నంబర్ సేమ్ వాట్సాప్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మెయిల్ ఐడి తీసుకుంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన డోర్ నంబర్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఇది మనం అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 0 అయితే పెట్టాను. ఇక్కడ మనకు సంబంధించి యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ మనకి ఏదైతే ఉంటుందో ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి విలేజ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి ఈ యొక్క విలేజ్ పేరు ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. అలాగే పైన ఉన్న అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కనుక అయినట్లయితే ఇది క్లిక్ చేసిన వెంటనే ఆ పైన ఏదైతే డీటెయిల్స్ అనేది ఉన్నాయో అవి కింద మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చివరిలో మనకు కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసాము. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సంబంధించి ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అయితే ఉంటుందో ఆ యొక్క ఇన్కమ్ మనం అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. మనకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఇచ్చినట్లయితే ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఉంటుంది, చూసి ఎంటర్ అయితే చేయండి. అలాగే ఇక్కడ మీకు సంబంధించిన ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో అది మీరైతే ఎంటర్ చేయండి. నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే పెట్టాను. ఇక్కడ నాకు సంబంధించిన రైస్ కార్డ్ నంబర్ ఆటోమేటిక్ ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ హెబిటేషన్ దగ్గర మీకు సంబంధించి ఏదైతే సచివాలయం ఉందో అదైతే ఎంటర్ చేయండి. అలాగే మీకు సంబంధించి ఏదైనా సరే అడ్రస్ ఏదైనా సరే మార్చుకోవాలి అనుకున్నట్లయితే అది మీరైతే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవి డిఫాల్ట్ గా మనం అయితే మార్చడానికి అయితే వీల్లేదు. ఆధార్ కార్డులో మీరు ఏదైనా సరే అంటే మీ యొక్క పేర్లో ఏదైనా సరే మిస్టేక్స్ ఉన్నట్లయితే ఆధార్ కార్డులో మార్చినప్పుడు మాత్రమే ఇక్కడ మీకైతే మార్చడం జరుగుతుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ మార్చాలనుకున్నట్లయితే మీరైతే మార్చుకోవచ్చు. అలాగే ఏజ్ మార్చడానికి లేదు. అలాగే ఇక్కడ జెండర్ అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ యొక్క పర్సన్ కి సంబంధించి ఫీమేల్ 2 మీల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి మనం మార్చాల్సింది ఇక్కడ సన్ అనేది ఇక్కడ నాకు హస్బెండ్ అనేది రావాల్సింది కాబట్టి నాకు ఇక్కడ సన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే హస్బెండ్ అయితే మార్చడం జరిగింది. ఇక్కడ చూడండి దీని దగ్గర మనం ఇక్కడ హస్బెండ్ అనేది మార్చడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సపోర్టింగ్ డాక్యుమెంట్ మనం అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏంటంటే మనకి సంబంధించి రేషన్ కార్డులో కరెక్షన్ అనేది చేసుకుంటున్నట్లు మనం ఒక డాక్యుమెంట్ అంటే దీనికి సంబంధించి డాక్యుమెంట్ నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అనేది తీసుకొని ఇక్కడ మనం బ్రౌజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అనేది చేసి ఇక్కడ మనకు ఏదైతే ఇవి ఉన్నాయో ఈ మీద క్లిక్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేయాలి. మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించి టోటల్ గా 24 రూపాయలు మనం అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది చేసిన వెంటనే మన యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. మనకు ఒక ఇలా పేమెంట్ అనేది చేసిన వెంటనే మనకు ఒక T25 నంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ దగ్గర మనం ఈ యొక్క T25 నంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క స్టేటస్ ఎప్పటికప్పుడు మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు సంబంధించి రేషన్ కార్డులో ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా ఇది కనుక మీకు వద్దనుకున్నట్లయితే వాట్సాప్ లో ఏ విధంగా చేసుకోవాలో రేపటి రోజు నేను మీకైతే తెలియజేస్తాను. వెయిట్ చేయండి. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా ఫాలో అనేది అయితే అవ్వండి.